ఒకటి ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, హైదరాబాద్ నగరం గురించి మనందరికీ కూడా తెలుసు. శాంతి భద్రతల పరంగా ఒక రకంగా సున్నితమైనటువంటి ప్రదేశమే. అంటే సరే, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్ జరుగుతూ ఉంది, దే హ్యావ్ టు బి మోర్ విజిలెంట్, అంటే సందేహం లేదు. అయితే మీరు చూస్తే దిల్సుఖ్ నగర్ కానీ, లుంబిని గార్డెన్స్ కానీ, లేకపోతే గోకుల్ చాట్ కానీ, ఇక్కడ జరిగినటువంటి పేలుళ్ళు, మక్కా మసీద్ దగ్గర కానీ, వాటిలో జరిగినటువంటి ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టము హైదరాబాద్ నగరం ఇంకా పూర్తి స్థాయిలో మర్చిపోలేదు. ఆ తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు, ఎక్కడ చిన్న మత కలహాలు కూడా లేవు. ఏమన్నా ఇటువంటి ఆనుపానులు కనబడితే కూడా ఇమీడియట్లీ వీ కుడ్ రెసిస్ట్ ఇట్ రాదర్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు పక్క రాష్ట్రం చెప్పినంత వరకు నిద్రపోతే మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యంగా తీసుకోవాలి. రాష్ట్ర హోంశాఖ వైఫల్యం, అంటే ముఖ్యమంత్రి గారే దానికి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైఫల్యం కింద తీసుకోవాలి. ఇది మీరంటున్నట్టు మళ్ళొక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ చేస్తున్నాము, రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మేము పైకి తీసుకుపోతున్న సందర్భంలో చాలా ఆందోళన కలిగించిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు